హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము అండ్ బే ఏరియాలో మీకు ఇంకొక మంచి రెస్టారెంట్ని చూపిస్తాను ఈరోజు వ్లాగ్లో. అండ్ ఆ రెస్టారెంట్ పేరు వచ్చి అంజప్పార్. వాట్ దట్ నేమ్? అంజప్పార్ రెస్టారెంట్. ఇప్పుడైతే ఈ వ్లాగ్ని మీరు ఇట్లాగే ఫాలో అవ్వండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సో అదనమాట, ఆన్ ద వే టు అంజప్పార్ రెస్టారెంట్. సో బే ఏరియాలో డిఫరెంట్ రెస్టారెంట్స్ ఇంకా అలాగే డిఫరెంట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. సో అందులో ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట ఇక్కడ అంజప్పార్కి. అండ్ వేరే సిటీస్లో అంజప్పార్కి చాలా చోట్ల వెళ్ళాము, బట్ ఈ సిటీలో అయితే ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు వెళ్తున్న రెస్టారెంట్కి అయితే. సో అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది అయితే మీకు బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు. హలో ఎవ్రీవన్, సో ఇప్పుడైతే మేము ఒక రెస్టారెంట్కి వచ్చాము, అంజప్పార్ రెస్టారెంట్. సో ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఏంటో ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు. You see Cybertruck? You want to see Cybertruck? This is Cybertruck. ఇదంతా వచ్చి అంజప్పార్ రెస్టారెంట్ ఇన్సైడ్ అనమాట. సో యాంబియన్స్ అంతా ఇట్లా ఉంది అండ్ థీమ్ అంతా అయితే ఓల్డ్ ట్రెడిషన్ థీమ్ అనమాట. అండ్ ఇక్కడైతే పైన వాల్కి పప్పు గుత్తెలు, గెరిటెలు ఇవన్నీ కూడా హ్యాంగ్ చేశారు. కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్. అండ్ ఈ రెస్టారెంట్ అయితే కంప్లీట్గా సౌత్ ఇండియన్ తమిళ్ రెస్టారెంట్. సో ఇదైతే ఈ రెస్టారెంట్ మెనూ. అండ్ మొత్తం అయితే ఇంగ్లీష్ తమిళ్లోనే ఉన్నాయి రెసిపీస్ మొత్తం, వాటి నేమ్స్ అన్నీ. అండ్ ఇప్పుడైతే మీకు ఒకసారి మెనూ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడైతే ప్లేట్లు, స్పూన్స్, గ్లాసెస్ ఇవన్నీ కూడా ఇత్తడివి యూజ్ చేశారు. సో మొత్తం బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కువ మనకి ఇత్తడి బిందెలు అవన్నీ పెట్టి సెట్టింగ్ అట్లా పెట్టున్నాయి. అండ్ ఓవరాల్గా అయితే ఓల్డ్ స్టైల్ పురాతన వెజల్స్ లాగా యూజ్ చేశారనమాట. సో స్పూన్ కూడా ఇత్తడిదే, గ్లాస్ ఇత్తడిదే, ప్లేట్ ఇత్తడిదే. సో మా ఈషాకి అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇప్పుడు ఇంకా మనం మెనూ ఆర్డర్ ఇద్దాము. సో స్టే ట్యూన్. అయితే మేము స్టార్టర్స్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఇంకొకటి బిర్యానీ వచ్చి శరగ సాంబా గోట్ బిర్యానీ. సో అది ఇక్కడ స్పెషల్, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఇప్పుడే చికెన్ లాలీపాప్స్ వచ్చినాయి. సో ఫస్ట్ అయితే వీటిని టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను. అండ్ మా అఖిల్కి అయితే ఈ చికెన్ లాలీపాప్స్ చాలా ఇష్టం. అండ్ మా ఈషాకి అయితే ఇష్టం లేదు. మా ఈషా బిర్యానీ ఫ్యాన్స్ అనమాట. సో బిర్యానీ వచ్చిన దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. చికెన్ లాలీపాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, మంచి టేస్ట్ కూడా ఉంది. అండ్ మాకైతే బాగా నచ్చింది. సో ఇదన్నమాట ఇదేమో రైస్,
shade. So you want egg? No, don't. Sorry. Okay. You want rice? Yes. Don't eat fast. It's too hot. Leave it hot. Okay. సో ఇదైతే శనగసాంబ గోట్ బిర్యానీ అండ్ దీని స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ బిర్యానీ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇదైతే వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ బిర్యానీ. సో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ చికెన్ కంటే కూడా గోట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదైతే శనగసాంబ గోట్ బిర్యానీ అండ్ మా ఈషాకు కూడా చాలా ఫేవరెట్ బిర్యానీ అనమాట. అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము అంజప్పార్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాము అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. సే హాయ్, లుక్ హియర్ ఈషా. అండ్ ఈరోజు అయితే బాగా సన్నీ డే, చాలా రోజుల తర్వాత. ఈరోజు చలి ఉంటుంది, ఈరోజు అయితే కొంచెం ఎండగా ఉంది. లెట్స్ గో. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ మా ఈషా అయితే టూగో తెచ్చుకుంది. సో బిర్యానీ, సో ఆ టూగో తింటుంది అనమాట. వాట్ ఆర్ యూ ఈటింగ్? I eating biryani. సో ఇట్లాగనమాట. లేకపోతే ఇప్పుడు ఈషా తినా. ఓకే, ఇట్స్ యువర్స్. ఓకే, ఇప్పుడు ఇంకైతే ఈ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మోర్ వీడియోస్. సో బాయ్.